గం గణపతయే నమః. శ్రీమాత్రే నమః. సత్యసాయి శర్మ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. చాలామంది ఎలాంటి వాళ్ళు ఉంటారు అంటే, ఒక మనిషి సంతోషంగా ఉన్నాడు అంటే అతన్ని ఎలా బాధించాలా, ఎలా బాధ పెట్టాలా, అతన్ని ఏడిపించాలా అని చూస్తుంటారు. అయితే అట్లాంటి వాళ్ళు దైవ కార్యక్రమాలు, దేవుడి పూజలు, శాంతులు, హోమాలు అన్నిట్లో పాల్గొంటూ ఉంటారు. కానీ వీళ్ళు చేసే పని ఏమిటి? ఒక మనిషి సంతోషంగా ఉంటే వాళ్ళ సంతోషాన్ని వారికి దూరం చేయడం చేస్తుంటారు. దైవానికి ఇష్టమైనటువంటివి ఏమిటి, దైవానికి ఇష్టం లేనివి ఏమిటో చెప్తాను. దేవుడికి మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని రకాల ఆయనకి ప్రీతికరమైనటువంటి క్రియలు చేసినా కానీ ఒకటి మాత్రం ఆయన గమనిస్తాడు. వీడు ఎంతమంది సంతోషానికి కారకుడయ్యాడు అనేది చూస్తాడు భగవంతుడు. వీడు ఎంతమందికి ఆనందాన్ని ఇవ్వగలిగాడు, వీడి వల్ల ఏం ఉపయోగం ఉంది అనేటటువంటి చూస్తాడు. భగవంతుడికి వీడి వల్ల ఉపయోగం ఏమిటా అని చూడ్డు ఎప్పుడు. వీడి వల్ల ఇతరులకి ఏం మేలు జరుగుతున్నది అనేది చూస్తాడు. ఎలాగంటే, ఒక కుటుంబాన్ని తీసుకుంటే, ఒక కుటుంబంలో వ్యక్తులు ఉంటారు. ఆ కొడుకు ఏదో చదువుకుంటూ ఉన్నప్పుడు వాడు సంథింగ్ ఫెయిల్యూర్ క్యాండిడేట్ అనుకోండి. అలాంటి వాడు ఇప్పుడు రిపోర్ట్ కార్డ్ తీసుకొచ్చినప్పుడు వాడి రిపోర్ట్ చూసి, నీకు టాలెంట్ లేదురా, నువ్వు పనికి రావురా, ఎంతసేపు డిస్కరేజ్ చేయడానికి చూస్తారు. అంటూ వాడిని మానసికంగా ఒక క్షోభకి గురి చేసి, ఇప్పుడు పిల్లలు చూస్తున్నారు కానీ ఇలా ఆత్మహత్యలు కానీ వ్యసనాలకు లోనైపోవటం కానీ వీటన్నిటికీ కారణం అవుతుంది. ఇప్పుడున్నటువంటి పిల్లలకి మానసిక ప్రశాంతత శూన్యము అని చెప్పాలి. ఒక ఫోన్లో గేమ్ ఆడుకుంటే మానసిక ప్రశాంతత, ఎక్కడ ప్రశాంతత ఉంది చెప్పండి? ఎక్కడ చూసినా పోట్లు పొడిచేటటువంటి మాటలే, సూదులతో పొడిచేటటువంటిది. ఏం చదువుతున్నావు, ఏమైంది, ఓహో నీకు తక్కువ మార్క్స్ వచ్చాయట కదా. ఈ పిల్లల్ని పక్కన పెడితే ఇంట్లో వాళ్ళు, ఉద్యోగం లేనటువంటి వాళ్ళతో, నువ్వు ఏం పనికి వస్తావురా, దేనికి పనికి వస్తావురా, అవే మాటలు. ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, ఏమీ లేదు, వాడిని అని వాడిని కూడా ఆఖరికి ఆత్మహత్య చేసుకుంటూ చేస్తారు. ఒక మనిషిని గాయపరిచిన ఎంత పాపమో, ఒక మనిషి మనస్సుని గాయపరిస్తే అంతకంటే ఎక్కువ పాపం చుట్టుకుంటుంది. ఎందుకంటే మనస్సుకి గాయపడితే రాయటానికి మందు లేదు. ఓ మనసు గాయపడింది అంటే దాన్ని రాయటానికి మందు లేదు. శరీరం గాయపడితే ఏదో మందు రాస్తే అతి కొంతకాలంలో లేదా కొంత సమయం తీసుకున్నా మానిపోతుంది, కానీ మనస్సుకి మాత్రం మందు లేదు సుమా. అందుకే దేవుడు ఎప్పుడైనా ఆయన ఏమనుకుంటాడంటే, తన వల్ల ఒక వ్యక్తి, మనిషి అంటే ఏమిటి, మానవత్వం అంటే ఏమిటి, అన్ని విషయాల్లో ఒకరికి సహాయంగా, ఒకరికి తోడుగా, అన్ని విధాల వారిని సంతోషపరచగలిగితేనే వాడు మానవుడు. మానవత్వం అంటే ఏమిటి? ఒకరు యాక్సిడెంట్ అయ్యి కింద పడిపోతే ఒక కారు వేసుకొని వెళ్ళిపోవటమా? మానవత్వం అంటే ఏమిటి? ఎవరో కష్టాల్లో ఉంటే చూస్తూ సంతోషపడటమా? మానవత్వం అంటే ఏమిటిది? మానవత్వం అంటే ఏమిటి అంటే దైవ మార్గము. దైవ మార్గం అంటే ఏమిటి? దైవం ఏం చెప్పాడో అవి చేయటం. ఆయన చెప్పినట్టుగా నువ్వు భావన చేసి మరి చేయాలి. భగవంతుడు నీకు చెప్పడం ఏమిటి? నిన్ను పుట్టించాడంటే నువ్వు ఇంకొకరికి సహాయం చేయటానికే. ఒక చెట్టు పెరుగుతుంది అంటే అది ఎవరి కోసం పుట్టింది? దానికోసం అది పళ్ళు తినడానికి పుట్టిందా? దానికి కాసే పళ్ళు కానీ పుష్పాలు కానీ ఎవరు వాడుకుంటారు? ఇతరులు వాడుకుంటారు. ఇతరులు వాడుకొని సంతోషపడుతుంటే ఎంత మురిసిపోతుందో ఆ తల్లి, చెట్టు తల్లి. అటువంటి జీవనం మనం గడిపితే కనుక భగవంతుడు ఇష్టపడతాడు. అంతేగాని ఒకరిని సూదులతో పొడిచినట్టుగా మాట్లాడి వారి బాధకి మనం కారణం అయ్యామంటే జన్మలో క్షమించడు. బ్రహ్మహత్య పాతకాలు అంటాయి కదండి, అవన్నీ ఇలాంటి తప్పుడు మాటలు కానీ ఒకరిని బాధ పెట్టినప్పుడు ఖచ్చితంగా చుట్టుకుంటాయి. ఇదే శాస్త్రంలో ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా చుట్టుకుంటాయి. ఎందుకండి ఒకరిని బాధ పెట్టడం? ఒకరిని ఎప్పుడు బాధ పెట్టకూడదు. ఒకరి కష్టానికి కానీ ఒకరి బాధకు కానీ మనం కారణం అవ్వకూడదు. దేవుడికి ఇష్టమైంది ఏమిటో చెప్తాను, అది మీరు చేయగలిగితే చేయండి. సంతోషంగా ఉండటం, తను కష్టాల్లో ఉన్న చిరునవ్వుతో ఇతరుల్ని చిరునవ్వు తెచ్చేటట్టుగా చేయటం.
వీడికి ఎన్ని కష్టాలున్నా అవి మర్చిపోవాలి. ఎందుకు కష్టం అంటే ఒక టాస్క్ మాత్రమే, ఒక మిషన్ మాత్రమే. దాని నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఎలా అని చూడాలి. ఎంతసేపు కష్టాన్ని ఈ లెవెల్లో చూస్తారు ఎందుకు, ఈ లెవెల్లో చూడలేరు ఎందుకు? ఈ లెవెల్లో చూడగలిగితే ఎంత పెద్ద కష్టమైనా చిన్నగానే కనిపిస్తుంది. కాబట్టి భగవంతుడు చెప్పేది ఏమిటి అంటే మానవత్వం కోరుకుంటాడు. ఈ దేవాలయంలో పోయి పూజలు చేయమని ఆయన చెప్పాడు అంటే అది మూర్ఖత్వమే. దేవుడికి పూజ చేయాలి, చేయకూడదని కాదు. నువ్వు ఎంత మంచి పనులు చేస్తూ దేవత అర్చన చేస్తున్నావు, ఆయన చెప్పే మార్గంలోనే నువ్వు లేనప్పుడు ఆయనకి ఎందుకు పూజ చేయటం? నువ్వు పూజ చేయాలంటే ఆయన ముందు చెప్పినటువంటి మార్గాల్లో నువ్వు ఉన్నావంటే నువ్వు పూజ చేయి. ఏం చేయాలి? ఇతరుల్ని సంతోషపెట్టాలి, ఇతరుల కష్టానికి నువ్వు కారణం కాకూడదు. అహంకారాన్ని విడిచిపెట్టాలి. అహంకారాన్ని విడిచిపెడితేనే బాగుంటాం. అహంకారం మన పతనానికి సరైన మార్గాన్ని ఇస్తుంది. ఏమిటి? అహంకారం మన పతనానికి ఒక చక్కటి మార్గాన్ని సమకూర్చి పెడుతుంది, పూల వంటి మార్గాన్ని ఇస్తుంది. కాకపోతే అక్కడ చివరిలో ఒక పెద్ద బల్లెం గుచ్చుకోవడానికి రెడీగా ఉంది. మంచితనం ముందు ముళ్ళ మీద నడిచినట్టుగా ఉండగా చివరాకరణ పుష్పాల మీద నడుచున్నట్టు సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఇస్తుంది. కాబట్టి మంచి మార్గంలో ఉందాం, నలుగురికి సంతోషాన్ని ఇద్దాం, సంతోషకరంగా ఉందాం. ఈ విషయాన్ని మీకు చెప్తూ మీరు సంతోషపరచాలి, ఇతరులని మీరు సంతోషంగా ఉండాలనే సంకల్పంతో ఈ వీడియో పెడుతున్నాను. నేను చూసి బాధపడి ఈ వీడియో పెడుతున్నాను. కాబట్టి నా వీడియో నచ్చితే చూడండి, షేర్ చేయండి, ఇతరుల సంతోషానికి మీరు కారణం అవ్వండి. నా ఛానల్ చూసేవారు నా సంతోషానికి కారణం అవుతున్నారు. ఎంత హ్యాపీయో నా వీడియోస్ చూస్తూ 4 విషయాలు తెలుసుకుంటా అంటే ఎంతో సంతోషపడిపోతాను. నా సంతోషానికి మీరు కారణం కదా. ఇలాగే ఇతరుల సంతోషానికి కూడా మీరు కారణం అవ్వాలి. మీరే నా సంతోషం కాబట్టి. నమస్తే.